నేను ఎందుకు చెప్తానంటే అభివృద్ధి అనేది కూడా ఎక్కడా జరగలేదు. ఏం చెప్పారు ఆ రోజు స్థానికంగా కూడా? ఈరోజు జిల్లాలోనే ఎక్కడ కానీ రోడ్లు లేవు, కాలువలు లేవు, తాగే నీళ్ళు లేవు. అనేక రకాల ప్రజలను కూడా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు 14 నెలలు అయింది. 14 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. ఇక్కడే చేసుకోండి, ఈ నియోజకవర్గంలోనే ఓట్లు వేయించుకున్నారు ఆ రోజు. కానీ డెవలప్ చేస్తామన్నారు. డెవలప్ చేయకపోతే నేనే సొంతమైన చేసే శక్తి అవన్నీ కూడా నా దగ్గర ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా జీడిపల్లి దగ్గర నుంచి ఈ కళ్యాణ్ దుర్గం అంటే ఒంటిమిట్ట పైన కూడా తీసుకొని పోయి అలాగే తీసుకొని పోయి భైరవాన్ తిప్ప ప్రాజెక్టు వరకు కూడా తీసుకొని పోతాం. ఇక్కడ కూడా ఇస్తామని 114 చెరువులకు కూడా ఇస్తామని కూడా మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడుండే పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు మీరు ఎక్కడో కుప్పానికి నీళ్ళు ఇస్తే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీరు మాట ఇచ్చారు ఇక్కడికి చేస్తామని చెప్పేసి, కానీ మీరు ఎక్కడో కుప్పంలో తీసుకొని పోయి మేము చేశామని చెప్పేసి సంకలు గుద్దుకొని ఇక్కడ చెప్పేస్తున్నారే, సిగ్గుపడలేదా మీ అందరూ అని చెప్తున్నాను. మీరు ఇచ్చిన మాట ఏమి? మీరు ఇక్కడ కళ్యాణ్దుర్కి నీళ్ళు ఇస్తామని చెప్పి ఇక్కడ ఇవ్వకుండా అక్కడ ఇస్తామని చెప్పేసి అక్కడ ఇవ్వండి, సంతోషం, నేను కాదని లేదు. కానీ ఇక్కడ ఇవ్వకోకుండా అక్కడ ఇస్తామంటే మీరు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడాలి కానీ ముఖ్యమంత్రిని చెప్పి అక్కడ ఇస్తామని చెప్తారా? ఆ రోజు మేము చెప్పాను, రాజశేఖర గారికి మేము నిలదీశాం ఒక పార్లమెంట్ సభ్యులుగా. అదే పార్టీకి చెందిన వారమే ఇక్కడ ఇవ్వకుండా అక్కడ ఎలా ఇస్తామని చెప్పింటేనే అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అది ముఖ్యమంత్రి అలా ఉండాలి, అలా ఉండాలి. ఈ రోజు కూడా ప్రజాప్రతినిధులు కూడా